అండి మీ అందరికీ ప్రతి వీడియోలో తెలుపుకుంటున్నట్లే ఈ వీడియోలో కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మన వీడియోస్ని మీరు అందరూ కూడా చూస్తున్నందుకు. అలాగే కొత్త వారు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మొట్టమొదటిసారిగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమ్మాయిగా నన్ను ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. నా విన్నపం కూడా అదేనండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే నేను ముందుకు సాగిపోవడానికి మీరైతే నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లే కదండి. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఏం చేసుకోబోతున్నామంటే ఒక మంచి రుచికరమైన అన్నాన్ని రైస్ని అయితే చేసుకోబోతున్నాం. కూరగాయలు ఒక్కొక్కసారి ఉండవండి, ఊర్లకి వెళ్ళి వస్తుంటాము. అట్లాంటి పరిస్థితుల్లో అయితే అస్సలు కూరగాయ ఉండదు ఇంట్లో. ఎందుకంటే మనం ముందుగానే వాడేసుకొని మొత్తం పాడైపోతాయేమని చెప్పేసి ఊర్లకి వెళ్తుంటాం. మనం వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకోవాలంటే కూరగాయ ఉండదు. మళ్ళీ అప్పటికప్పుడు షాపుల దగ్గరికి వెళ్ళి కూరగాయలు ఏం తెచ్చుకొని వంట చేసుకుంటాంలే అనుకుంటాం. పచ్చడి అయితే వేసుకొని తింటూ ఉంటాం ఒకవేళ రైస్ వండుకొని. కానీ అలా కాకుండా చాలా బాగా రుచికరమైన రైస్ని అయితే మనం తయారు చేసుకున్నాం. కానీ తింటే అండి అనుకుంటాము కూరగాయలతో ఏం పని, అబ్బా ఇంత బాగుంటుందా అనుకుంటాం. అలాంటి రైస్ అయితే నేను తయారు చేస్తాను, మీరు చూసేసేయండి. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నాము, మీరు చూసేసేయండి. చాలా ఈజీ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది, ఖచ్చితంగా 5 మినిట్స్. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఏం చేయాలంటే బాండి పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ వేయించేసుకున్నాము. ఇంకేం చేద్దామంటే నెక్స్ట్ ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఆయిలీగా ఉంటుంది అన్నం. అలా కాకుండా చాలా తక్కువ ఆయిల్, ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు, ఇంకంతకన్నా అవసరం లేదు. ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం 5 స్పూన్లు పడుతుంది. మనము ఇప్పుడు ఒక కప్పు అన్నం అనుకోండి, ఒక కప్పు రైస్ తీసుకొని ఉడకబెట్టుకున్నాం అనుకోండి, దానికి సరిపడా మనము చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామండి, నెక్స్ట్ ఆయిల్ కాగుతూ ఉంది కదా, దీనిలో మనము పోపు దినుసులు ఇవి మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి. ఎందుకంటే పంట కింద తగలాలి, ఈ రైస్కి పంట కింద తగలాలన్నమాట. ఇదేదో ఇప్పటి కాలంలో మనం తయారు చేసుకుంటున్న రైస్ కాదండి, ఇది పాతకాలం వంట. అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు ఇలా తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు. పల్లెటూరులో మరీ కూడా ఇలా మాత్రం తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కూరగాయలు ఒక్కొక్కసారి అందుబాటులో ఉండవు, అందుకని చెప్పేసి వాళ్ళు ఇలా తయారు చేసుకుంటూ ఉంటారండి. ఏం లేదండి, చాలా సింపుల్. మనకి ఇంట్లో అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు తప్పకుండా ఉంటాయి కదండి. లేదు, ఒక ఉల్లిపాయే ఉంది, ఇంకేమి కూడా లేవు, అయినా కూడా చేసుకోవచ్చు. కానీ దీనికి మెయిన్ మనకి పోపు దినుసులు, ఉప్పు, కారం బాగా తగలాల. అలా తగిలితేనే దీని టేస్ట్ అనమాట. కావాలంటే మనము ఉంటే పల్లీలైనా వేసుకోవచ్చు. నేను ఈరోజు వేయట్లేదండి, ఇంకా పల్లీలు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అక్కడక్కడ పల్లీలు కూడా తగులుతూ ఉంటాయి. అలా లేకపోయినా పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు. మనం ఏమి ఇంగ్రీడియంట్స్ లేకపోయినా పోపు దినుసులు, ఉప్పు, కారం, ఉల్లిపాయ ఉంటే చాలండి, అంత రుచికరంగా ఉంటుంది. అప్పట్లో మా మేనత్త, మా పెద్ద మేనత్త, మా నాన్న వాళ్ళ అక్క ఇలా తయారు చేస్తూ ఉండేదండి. ఎప్పుడన్నా అమ్మవాళ్ళు చూసి అప్పటికప్పుడే ఇలాగా అన్నాన్ని తయారు చేసుకొని తినేవాళ్ళు అనమాట. చాలా రుచికరంగా ఉంటుంది. మనం ఇంకేం అవసరం లేదండి, ఏ గిరం మసాలాలు అవసరం లే. అసలు దీన్ని చూస్తే మనము అబ్బా అనాల్సిందేనండి, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి పోపు దినుసులు అయితే ఫ్రై అయిపోయినాయి. 5 మినిట్సేనండి, నేను మాట్లాడినంతసేపు పట్టదు. చూస్తున్నారా, ఉల్లిపాయ వేసుకుంటున్నాం, అలాగే కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇంకేనండి. చూస్తున్నారు కదా, అవి కొద్దిగా లైట్గా మగ్గాలి, ఎక్కువసేపు కూడా మగ్గకూడదు. ఈ రైస్కి ఉల్లిపాయ మనకి కచ్చా పచ్చగా ఉండాలన్నమాట, మెత్తగా సాఫ్ట్గా అలా అయిపోకూడదు అనమాట. చూస్తున్నారు కదా, లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇందులో మనము ఉప్పు, కారం, పసుపు, ఇంతేనండి. ఇప్పుడైతే ఫస్ట్ మనము కొద్దిగా ఏది ముందు వేసుకున్నా పర్లేదు, ఏది తర్వాత వేసుకున్నా పర్వాలేదు. కారం 1 స్పూను, కొంచెం కారం తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి ఏదైనా కానీ. దీనిలో మనము పసుపు 1/2 స్పూను, తర్వాత సాల్ట్ కూడా రుచికి తగినట్లుగా వేసుకోండి.
ఎవరికి రుచికి తగినట్లుగా వాళ్ళు తింటాం కాబట్టి కొంతమంది ఉప్పు తక్కువ తింటారండి, కొంతమంది ఎక్కువ తింటారు. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఇంకా వీటిని బాగా మిక్స్ చేసుకోవడమే. ఉల్లిపాయ మాత్రం మనకి బాగా మగ్గిపోకూడదండి. మగ్గిపోకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే ఆ రుచి మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నంలో తింటుంటే మధ్యలో ఉల్లిపాయ తగులుతూ, ఆ పచ్చిమిరపకాయల మధ్యలో పెట్టుకొని తింటూ, అలాగే పోపు దినుసులు అప్పటికప్పుడు కరకరలాడుతూ వేడివేడిగా రైస్లో చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనము ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఎక్కువసేపు మనం ఫ్రై చేయకూడదు మళ్ళీ, ఎందుకంటే కారం కూడా మాడిపోతుంది. ఇప్పుడు మనం ఇంకా రైస్ వేసుకుందాం ఇందులో. ఇంకా కలుపుకుంటే అండి తింటుంటే కారం కారంగా ఉప్పుగా అసలు ఆ పచ్చిమిరపకాయల మధ్యలో పెట్టుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ అన్నానికైతే మాత్రము కంపల్సరీగా ఏదున్నా లేకపోయినా కానీ ఒక్కటి మాత్రం నేనైతే తప్పకుండా వేసుకోవాల్సిందే. ఏంటంటే అది గొడ్డు కారం కాకుండా సాంబార్ కారం వేసుకుంటే గుంటూరు సాంబార్ కారం చాలా రుచిగా ఉంటుందండి. లేదు మనకి కొంతమంది కొన్ని ఏరియాల్లో అయితే సంబారు పసుపు సంబారం తయారు చేస్తారు. ఆ పసుపు సంబార్ వేసుకొని కొంచెం గొడ్డు కారం వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అయితే, అంటే మా మేనత్తది కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరేనండి, అక్కడైతే మాత్రం మా మేనత్త కొంచెం పసుపు సంబారు కొంచెం కారం ఇలా వేస్ట్ చేస్తుంది. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా అలానే ఉంటుంది, కాకపోతే మనము కొంచెం పసుపు తక్కువగా కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది చాలా సూపర్గా ఉంటుందండి. చెప్పానని కాకుండా గుంటూరులో ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా ఈ సాంబార్ కారం అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇలా తయారు చేసుకోండి. ఓకేనా? మరి ఇప్పుడైతే అన్నం కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో మనము తింటూ ఉంటుంటే ఇంకేం లేదండి, అసలు చూస్తున్నారా, పచ్చళ్ళతో గిచ్చళ్ళతో తినవసరం లేదు. ఇలా మనం ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉంటే చాలు, ఉప్పు కారం ఉంటే. ఇప్పుడైతే తినేసేద్దాం. ఇకైతే మనము ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకుందామండి. మనకి పళ్ళాలు కూడా అవసరం లేదు, ఈ ప్లేట్లో పెట్టేసుకొని ఒక స్పూన్ వేసుకొని తినేసేద్దాం. చాలా బాగుంటుందండి రైస్ మాత్రము, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇలాగా ఒక పచ్చిమిరపకాయ ముక్క, చూస్తున్నారా, ఏంటి పచ్చిమిరపకాయలు కూడా తింటారా అనుకుంటున్నారేమో, బాగుంటుందండి. కారం లేని పచ్చిమిరపకాయలు ఉంటాయి కొన్ని, ఇదైతే అదే కాబట్టి తింటున్నాను. కానీ పచ్చిమిరపకాయలా పెట్టుకొని తింటుంటే ఆ ఉల్లిపాయ ముక్క పచ్చిమిరపకాయ ముక్క తగులుతూ మధ్యలో అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. కొంచెం కాగుతుందండి, సూపర్. ఆహా ఏమి రుచి, కూరగాయలు లేని వంట, సూపర్గా ఉందండి. పాటలు పాడేంత ఆనందం వచ్చేస్తుంది. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కూడా ట్రై చేసి చూడండి. ఇంకొక విషయం చెప్తున్నాను, పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం కారాలు చూసి వేసుకోండి. పిల్లలు అయితే తినలేరు కాబట్టి కారాలు. ఇంకైతే మాత్రము మీ అందరికి వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్లు మర్చిపోవద్దండి. మీ అందరి ఆదరాభిమానాలు నాకైతే కావాలి. మీ అమ్మాయిగా నేను విన్నపించుకుంటున్నాను. ఇంకా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి. బాయ్ అండి.